ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని తన నూతన వాత్సల్యంతో నింపి చక్కగా నడిపించాలని ఆయనను ప్రార్థించుకుందాం. ఏదైనా ధ్యానంలోనికి వెళ్తుంటుండగా దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. ఈ దినము ఒక ప్రాముఖ్యమైన విషయం. మనము ఆదివారం దినమున ఈస్టర్ పండుగను ఎంతో చక్కగా జరుపుకున్నాము. మనమంతా కూడా ఆ సమయంలో అనేక విషయాలను కూడా ధ్యానించాం కదా. అయితే మరి 20వ యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 10 వచనాలను మనం చదివినట్లయితే, మగ్దలేనే మరియా మొదట మరి సమాధి వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే శిష్యులు ఎవరు రాలేదు, స్త్రీలు వచ్చారు. మరి మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు ఒకతే వచ్చినట్లుగా యోహాను సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. అయితే అక్కడికి వచ్చి చూసేసరికి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండడం చూసింది ఆమె. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, తీయబడి ఉండడం చూసిన వెంటనే పరిగెత్తింది. వెనక్కి పరిగెత్తి సీమోను పేతురు వద్దకును, యేసు ప్రేమించిన మరొక శిష్యుడు ఎవరంటే ఆయన యోహాను దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఆమె అంటే ఒక స్త్రీగా ఆమె యొక్క ఆవేదనను, లేకపోతే ఆమెలో యాంగ్జైటీ, ఆందోళన, మరి ఏమైందో ఏమో ప్రభువుకు అర్థం కానిటువంటి స్థితిలో ఆమె ఏం చెప్తుందంటే, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగము అని చెప్పింది. అయితే వారికి ఆశ్చర్యమైపోయింది. అదేంటి, సమాధి మీద ఉంచబడిన రాయి చాలా పెద్దది, ఆ పెద్ద రాయి ఎవరు తీసుంటారు, మరి ప్రభువు లేకపోవడం ఏంటి అని వాళ్ళు కూడా పరిగెత్తి రావడం స్టార్ట్ చేశారు. వాళ్ళల్లో ముందుగా ఆ పేతురు కంటే త్వరగా యోహాను వెళ్ళి అక్కడ చూస్తే వంగి నారబట్టలు పడి ఉండుట చూచాను, కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. అయితే సీమోను పేతురు కూడా అతని వెంట వచ్చాడు. అయితే అతడు సమాధిలోనికి ప్రవేశించి అతడు గమనించింది ఏంటంటే, నారబట్టలు పడి ఉండడం, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుట చూశాడు. అప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా, ఇంకా నెక్స్ట్ ఆ శిష్యుడు కూడా లోపలికి వచ్చాడు. ఇద్దరికి కూడా చాలా ఆశ్చర్యం అయిపోయింది, విస్మయం అనిపించిందంట. అంటే అత్యంత ఆశ్చర్యం అన్నమాట. అప్పుడు వారికి ఏమిటిది అని ఒక ఆశ్చర్యము కలిగింది. శుక్రవారము దినాన సిలువపై మరణించినటువంటి యేసయ్యను క్రిందికి దించి అరిమతయ్య యోసేపు అనే వ్యక్తి తను కొత్త సమాధిలో ఆయన ఉంచడం మనకు తెలుసు కదా. అంతకుముందుగా వారు ఆ శరీరానికి నారబట్ట చుట్టినట్లుగా మనము చదివి ఉన్నాము సువార్తలలో. మరి ఇప్పుడు అది ఒక ప్రత్యేకతగా మనం ఇక్కడ గమనించాలి. ఏంటంటే, ఆ నారబట్టలు పడి ఉండడం, అయితే ఆయన తల రుమాలు అంటే ముఖానికి చుట్టినటువంటి నారబట్ట మాత్రము ఎలా ఉందంటే చుట్టి పెట్టి ఉండడం ఉందంట. చుట్టి పెట్టి అంటే జాగ్రత్తగా ఎవరో మడిచిపెట్టినట్లుగా ఉందన్నమాట. ఇదెలా సాధ్యమైంది అంటే, మరి ఎవరైనా ఎత్తుకుపోతే బట్టతో చుట్టబడిన వ్యక్తినే తీసుకుపోతారు, కానీ ఆ నారబట్టలు ఎందుకు వదిలిపెట్టారు, అసలు అది ఎలా సాధ్యం, అది ఎందుకు వదిలిపెడతారు అని ఎవరు కూడా ఆలోచించలేరు. అయితే మరి చరిత్రకారులు, థియాలజియన్స్, వేదాంత పండితులు వీరంతా కూడా ఏం చెప్తారంటే, ఇది ఒక సంకేతం. ఏంటంటే, రుమాలు చుట్టు పెట్టి ఉండడం అనేది యూదులకు ఒక ప్రత్యేకమైన సంకేతం. ఆ తల రుమాలు ఈ మిగిలిన నారబట్టలతో పాటు కలిపి లేదన్నమాట. వాళ్ళు చూశారు ఒక ఖాళీ సమాధి, ఆ ఖాళీ సమాధిలో ఆ నారబట్టలు ఉన్నాయి. ఈ నారబట్టలు ఎందుకు ఉపయోగించారు, ఒక మృతుడైనటువంటి వ్యక్తిని చుట్టి పెట్టడానికి ఉపయోగించారు. అయితే ఇప్పుడు ఆ నారబట్టలు అవసరం లేకుండా పోయింది ఆ మృతదేహానికి. ఆ మృతదేహం ఇప్పుడు సజీవమైనది, లేపబడింది కనుక ఆ దేహానికి ఇంకా అది అవసరం లేదు. కనుక
మరి ఆ పునరుత్థానుడైనటువంటి యేసయ్యకు ఆ నారబట్టలతో అవసరం లేదు. అది అలా అక్కడ పక్కనుంది. అయితే తల రుమాలు ఎందుకు మడిచిపెట్టబడింది? ఈ చుట్టి పెట్టడం అనేది ఏమాత్రం తొందర లేకుండా ఎవరైనా తీరికగా చుట్టి పెట్టి అలా వెళ్ళిపోవడం అనేది అది కనిపిస్తుందన్నమాట. ఇది క్రమబద్ధమైన తొందరపాటు లేకుండా ఆయన లేపబడినట్లుగా మనకు అర్థమవుతుంది. మరి దొంగతనాలకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏవైనా బట్టలు ఎలా మనం చూస్తూ ఉంటాము, బీరువాలన్నీ తీస్తారు, వాటిలోంచి డాక్యుమెంట్స్ అయినా బట్టలైనా చెదరుగా పడేస్తారు. వాళ్ళు నీట్గా మడిచిపెడతారా అంటే పెట్టరు కదా. అయితే మరి ప్రభువు పునరుత్థానుడు ఎవరైనా ఎత్తుకుపోయేటట్లయితే ఆ వ్యక్తి యొక్క ఆ బట్టలు ఆ విధంగా అంత పద్ధతిగా మడిచి ఎందుకు పెడతారు? అయితే కాబట్టి ఇక్కడ యేసయ్య దొంగిలించబడలేదు అనేది వాళ్లకు అర్థం కావాలి. అంతేకాకుండా ఇది మరణంపై ఆయన సాధించిన విజయానికి, తిరిగి వస్తాను అనేదానికి ఒక ప్రత్యేకమైన సూచనగా ఉన్నది అని ఈ వేదాంత శాస్త్రులు అంటే వేదాంత పండితులు చెప్తారన్నమాట. సమాధి వస్త్రాలను జాగ్రత్తగా ఉంచడాన్ని బట్టి యేసును దొంగలు ఎత్తుకు వెళ్ళలేదు. మరి ఇక్కడ ఆ వస్త్రము చక్కగా అమర్చబడింది, చుట్టబడి అంటే నీట్గా అమర్చబడింది. అంటే ఇక్కడ ఎలాంటి పోరాటం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి తొందర లేదు. కనుక ఇది ఒక క్రమబద్ధమైన సంఘటన. అయితే ఇక్కడ యూదుల సంప్రదాయంలో ఒక విషయం ఉంది. ఏంటంటే ఒక పద్ధతి. దాని ప్రకారం యజమాని భోజనం ముగించే వరకు సేవకుడు మడిచిన రుమాలును ముట్టుకోడంట. ఒక యజమాని భోజనం ముగించే వరకు కూడా సేవకుడు మడచిన రుమాలును ముట్టుకోడంట. ఇది యజమాని తిరిగి రాకను సూచిస్తుంది. ఒక వ్యక్తి అలా మడిచి రుమాలు అలా పెట్టి వెళ్ళాడు అంటే దాని అర్థము అతను వెళ్ళాడు కానీ హీ విల్ కమ్ అగైన్, అంటే ఆయన వచ్చి తిరిగి మళ్ళీ తను ఇంకా భోజనం ముగించలేదు, లేకపోతే తిరిగి తను రావడానికి పని ఉంది ఏదైనా, కనుక నేను తిరిగి వస్తాను అన్న ఉద్దేశంతోనే అలా మడిచిపెడతాడంట. మడిచిపెట్టినప్పుడు ఆ సేవకుడు అక్కడ ఉంటాడు కానీ అతడు దానిని ముట్టుకోడనమాట. ఎందుకంటే తిరిగి వస్తాడు కదా యజమాని, కనుక నేను వెయిట్ చేయాలి అని అర్థమవుతుందన్నమాట. కాబట్టి మరి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ప్రభువు తిరిగి వస్తాడు, ఆయన చెప్పి వెళ్ళాడనమాట. అంటే వీళ్ళకు ఒక సూచన ఇచ్చి వెళ్ళాడు, నేను తిరిగి వస్తాను, ఇదిగో నా రుమాలు అంటే నా ముఖానికి చుట్టబడినటువంటి ఆ రుమాలు నేను మడిచిపెడుతున్నాను, అంటే నేను తిరిగి వస్తాను, కాబట్టి మీరు వెయిట్ చేయండి అని అర్థం ఇస్తుంది. ఇది యేసయ్య మరణాన్ని జయించాడు అని చెప్పడానికి ఒక గొప్ప విజయ సూచకం. అంతేకాకుండా అది ప్రోత్సాహం ఇచ్చేది, తన శిష్యులకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఒక సంకేతంగా అక్కడ ఉన్నది. ఇక్కడ ఇంకొక విషయం కూడా పండితులు, వేదాంత పండితులు ఏం చెప్తారంటే, అలాగా నీట్గా మడత పెట్టడం అంటే ప్రభువైన యేసుక్రీస్తు తాను చేయవలసినది సమాప్తం చేశాడు. అంటే తన యొక్క విజయాన్ని, పాపం పైన విజయాన్ని సాధించడం, అపవాది పైన విజయాన్ని సాధించడం, ఈ పనినంతా కూడా ఆయన తను కంప్లీట్ చేసినట్లుగా అది ఒక సూచనగా ఉన్నది అని కూడా చెప్తారన్నమాట. మరి ఇంత అద్భుతమైనటువంటి విషయం ఇందులో ఉన్నది. బైబిల్ గ్రంథంలోని ప్రతి పదము, ప్రతి మాట, ప్రతి విషయం కూడా మనము కొన్ని లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను మనం అర్థం చేసుకునే ఆ యొక్క మార్గంలో మనం ఉన్నప్పుడు మనము ఇంకా ఎక్కువగా దేవుని పైన విశ్వసించడానికి, ఇంకా ఎక్కువగా దేవునిని గురించి తెలుసుకోవడానికి మనకు వీలు కలుగుతుంది కదా. మరి ఈ యొక్క 20వ అధ్యాయంలో మనము శిష్యులు ఎంతో మరి వెళ్ళారు లోపలికి, కానీ వారు అది గమనించారో లేదో మనకు తెలియదు. అయితే దేవుడు మాత్రం
తప్పక వస్తాడు. మనము ఇంతవరకు ప్రభు మరి ఇది ఒకవేళ సూచనగా ఉండవచ్చు, అది ఉన్నదో లేదో కూడా మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రవచనములు మాత్రం తప్పకుండా నెరవేరాయి. లేఖనములు నెరవేర్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన మరి తనను గురించి ప్రవచించబడిన అనేక సంగతులను నెరవేర్చాడు. ఆ విధంగా మరి ఆయన వస్తాడు అని యెషయా గ్రంథంలో మరి పాత నిబంధన నుంచి అనేక విధాలుగా మనకు చెప్పబడుతూ ఉన్నది. ఈ లోకానికి రక్షకుడు శరీరధారిగా వస్తాడని అది రుజువైంది, నెరవేరింది. అలాగే ఆయన మరణిస్తాడు, శిలువ మరణం పొందుతాడు అన్న ఆ యొక్క ప్రవచనం కూడా నెరవేర్చబడింది. మరి ఇప్పుడు తిరిగి వస్తాడు అన్న ప్రవచనం కూడా ఉన్నది కదా, అది తప్పకుండా నెరవేరుతుంది. మనము విశ్వసించాలి, అందుకే సిద్ధంగా ఉండాలి. ప్రభువును ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా, ఈ విషయం గురించే మనం ఆలోచించాలి. మనం తప్పకుండా ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి, అంతేకాదు సిద్ధపడాలి. ఈ లోకము చాలా అశాశ్వతమైనది. మనము ఈ లోకాన్ని గురించినటువంటి ఆలోచనలు, ఈ లోకం గురించినటువంటి ఆశలు ఇవన్నీ కాదు, కానీ ప్రభువు తిరిగి వస్తాడు, ఆయనను మనం కలుసుకోవాలి అన్న ఒక గొప్ప ఆలోచన మనకున్నట్లయితే మనము ఈ లోకాన్ని మనమేం పట్టించుకోము, మనము రాకడకు సిద్ధపడతాము. నిజమే కదా, మరి సిద్ధపడుతూ ఉన్నారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అంత్యకాలంకు సంబంధించిన అనేక సంగతులు జరుగుతూ ఉన్నాయి కదా, మరి ఆ విధంగా మనం సిద్ధపడదాం. మనము ఈ లోకంలో మనకు ఇవన్నీ కూడా జ్ఞానముతో వివేచించి తెలుసుకోవాల్సిన విషయాలు, బైబిల్ గ్రంథంలో ముందే రాయబడినటువంటి విషయాలు, అవి తెలుసుకునే కృప, వాటిని మనము గ్రహించగలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సిద్ధపడడానికి కూడా ఆయన మనకు సహాయం చేయునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మా ప్రభా, మా జీవితాలలో నువ్వు చేసిన అనేక మేలులను మేము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ నూతన వారంలో తండ్రి మీరు మాతో ఉండి మమ్ములను నడిపిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. ప్రతి విషయంలో కూడా మేము జయప్రదంగా ఉంటామని నమ్ముతున్నాం, ఎందుకంటే నీవు నీ యొక్క నూతనమైన వాత్సల్యంతో అనుదినము మాకు తోడుగా ఉంటావు కాబట్టి నీకు వందనములు. మా ప్రభా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి తండ్రి. నీ రాకడకు మేము సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, ఎంతోమంది నిన్ను తెలుసుకోలేక ఉన్నారు, తెలియలేక, అర్థం చేసుకోలేక, గ్రహించలేక, నీ సిలువ విలువను గ్రహించలేని స్థితిలో, కన్నులు మూసుకొని పోయినటువంటి స్థితిలో ఉన్నారు ప్రభా. దయ ఉంచండి, వారి హృదయ నేత్రములు తెరవండి మా ప్రభా తండ్రి. వారి హృదయములు గ్రహించినట్లుగా వారి హృదయాలను వెత్తనపరచండి. పరిశుద్ధాత్ముడ, నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువైన యేసు ఈ లోకంలోనికి వచ్చాడు తండ్రి. ప్రభా, ఆ యొక్క కార్యం కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి. అవును ప్రభా, ఈ లోకంలో మరి సిలువ పైన నీవు సమస్తము సమాప్తమైనదని చెప్పావు కదా మా తండ్రి దేవా. మరి రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించాలని, అది కూడా నీ ప్రణాళిక కదా ప్రభా. ప్రతి మోకాలు నీ నామమున వంగాలి, ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి అన్న ఒక గొప్ప వాగ్దానము, ఒక ప్రవచనం ఉన్నది మా ప్రభా. మరి దయ ఉంచండి, ఆ ప్రవచనమును కూడా తప్పక నెరవేరుస్తారని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది మా కుటుంబాలలో ఉన్నటువంటి వారు, మా పిల్లలు, మరి మా యొక్క బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, మరి ఇతర మతాలకు చెందినటువంటి వారు ఎంతోమంది ప్రభా, మరి వారు నిన్ను ఇంకా అంగీకరించలేదు. వారి గురించి మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు మీరు తప్పక అంగీకరించి ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా మాకు తోడై ఉండండి ప్రభా. మరి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా. నాయన, గొప్ప దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా సంతోషంగా ఉండేలాగున, ఎవరు కూడా నిరుద్యోగ సమస్యతో ఉండకుండా కాపాడండి. ఆర్థిక పరిపుష్టత కలిగి ఎవరు కూడా అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులలో ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి నీ దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపండి. ఎంతోమంది వివాహ ప్రయత్నం చేస్తున్నారు, వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారిని దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి. మరి
ఎంతోమంది తండ్రి నూతన కార్యక్రమాలు ఈ దినం ప్రారంభిస్తున్నారు. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ దినము ఎంతమంది అయితే మరి వివాహ కార్యక్రమాల నిమిత్తం సిద్ధపడుతున్నారో వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ, వారి పనులన్నీ ఆది అంతము నీవై ఉండి సమస్తము చక్కగా ఏ లోటుపాట్లు లేకుండా జరిగించమని వేడుకొంచున్నాము. ఈ దినము మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి ప్రభా. మా పనులలో మీ యొక్క కాపుదల, మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనుగ్రహించి మేము చక్కగా పని చేయగలుగుటకు, జయప్రదంగా చేయగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విద్యార్థులను దీవించిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా సిద్ధపడుతూ ఉన్నారు. కొంతమంది మరి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి, నెక్స్ట్ ఉన్నత స్థాయి చదువులకు వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు. మా ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మరి జ్ఞానంతో వారు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువుకునేలాగా కృప చూపించండి. మా ప్రభా తండ్రి, ఇంకా ఎవరెవరైతే ఏ సమస్యలలో ఉన్నారో, ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా, ఉద్యోగ పరిస్థితులన్నీ కూడా ప్రశాంతమైనటువంటి రీతిగా సమాధానకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచడం. అధికారుల మనసులను మార్చండి తండ్రి. మీరు సమస్తం చేయగలరు నాయన, కృప చూపించండి తండ్రి ప్రభా. మరి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని మీరు స్వస్థపరచండి. అనేక రకాల వ్యాధులతో, క్యాన్సర్ వ్యాధులతో, కిడ్నీ వ్యాధులతో, లివర్ వ్యాధులతో ప్రభా నాయన, బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో, లంగ్స్లో ప్రాబ్లమ్స్తో, గుండె సంబంధిత వ్యాధులతో ఎంతోమంది కష్టపడుతూ ఉన్నారు. సివియర్గా కండిషన్స్లో ఉన్నారు. మా ప్రభా, ఐసీలలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు. ఎంతోమంది కీమోథెరపీలు, మరి డయాలసిస్లు తీసుకుంటున్నారు. మా ప్రభా, సహాయం చేసి వారికి అందరికీ స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కటి ఆరోగ్యంతోనైనా కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన పడుతుంటుండగా ఆ ఆందోళన తొలగిస్తూ వారు సంతోషంగా ఇంటికి వచ్చినట్లు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి తండ్రి దేవా, వాటిని అన్నిటిని కూడా తొలగించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, అన్యాయానికి గురైనటువంటి వారికి న్యాయం జరిగించండి. వారి పక్షంగా మీరు యాజమాడమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ప్రభా మరి కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు తండ్రి. కనికరించండి, సహాయం చేయండి మా ప్రభా. మరి ఇండ్లు స్థలాలు పోక ఎంతోమంది కృంగి ఉన్నారు ప్రభా. మరి వాటిని అమ్ముట ద్వారా వారికి కలగవలసినటువంటి ఆ మేలు ఏదో దాని గురించి వారు వరి అవుతుంటుండగా తండ్రి త్వరగా మీరు జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని కూడా వేడుకొంచున్నాము. మా తండ్రి, ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానమును కుమ్మరించమని వేడుకొంచున్నాము. ప్రపంచమంతటా కూడా శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. నాయన, ఇశ్రాయేల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరాలలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి ప్రభా. మరి యుద్ధ వాతావరణం ఉన్నది తండ్రి, దానిని తొలగించండి ప్రభా. మరి అంతటా కూడా శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశం దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి ప్రభా. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. సేవకులను ఆశీర్వదించండి. వారందరూ ఎంతో శ్రద్ధతో తండ్రి వారి యొక్క తమ సంఘములను కాయుచున్నారు మా ప్రభ. వారిని మీరు కనికరించి కాపాడి మరి తండ్రి వారి యొక్క ఆత్మీయంగా ప్రతి విషయంలో అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేసి సంతోషము, సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమస్యలన్నింటినీ తీర్చండి దేవా ప్రభా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి అందరూ కూడా నాయన నెమ్మదితో ఉండగలిగేలాగున సహాయం చేయండి మా ప్రభా. ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.